హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ 4వ నెల మొట్టమొదటి బల్ల ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి, వినుట వల్ల మనకేం కలుగుతుంది, ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుట వల్ల మనకు విశ్వాసము కలిగిద్ది. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబంలో, మన జీవితంలో మన అందరము కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతాం. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా సప్పట్లు కూడా దేవుడిని మహింపొందుదాం. ఆల్ రైట్, అందరు అలర్ట్గా ఉన్నారు. ఏ నిమిత్తం ఉన్నారు? నిజంగానేనా దేవుడు వాక్యం వినటానికి ఆసక్తిగా ఉండారా? ఆసక్తిగా ఉండవాడు మళ్ళీ గట్టిగా సభలు దేవుడిని మహింపొందుదాం. ఓకే, ఆల్ రైట్. దేవుడు వాక్యం నిమిత్తం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 627 9-10 ఇర్మియా 1వ అధ్యాయము. లైవ్ లో చూస్తున్న వారు కూడా వాక్యంలో పాల్గొందాం. అప్పుడు యెహోవా చెయ్యి సాపి నా నోరు ముట్టి ఇలాగ చెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చూడండి, పెళ్లిగించుటకును, ఎర్రగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చాలా మచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ వాళ్ళక్కడ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, వాక్య భాగంలో కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో మాట్లాడుతున్నగా కోరుస్తున్నానయ్యా. యేసయ్యతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డ, ఇర్మియా ప్రవక్త చిన్నతనములోనే దేవుడు పిలుచుకున్నాడండి. పిలుచుకున్నప్పుడు ఇర్మియా అక్కడ మాటలు చూస్తుంటే మనము, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చును, గర్భములో నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. చాలమ్మా. అలా అన్నప్పుడు ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, లైవ్ లో చూస్తున్న మీరు గాని, ఇక్కడ వాక్యం వింటున్న మందిరంలో ఉంటున్న ప్రతి ఒక్కరు దేవుడి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భములో రూపించక ముందు నిన్ను నేను ఎరిగాను. ఎవరు తెలుసండి? డాక్టర్ గారికి తెలుసా? ఎవరు తెలుసు? మనకెవరు తెలుసు? తెలుసా? తల్లి గర్భములో రూపించక ముందే నిన్ను నేను వెరిగాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను పిలుచుకున్నాను, నా సొత్తు అంటున్నాడు దేవుడు. కానీ ఇర్మియా గారంట, అయ్యో నేను చిన్నవాడినే, బాలుడిని అంటున్నాడు. అప్పుడు బిడ్డ, దేవుడికి తెలీదా? దేవుడు అంటున్నాడు, మోషే ఫరో ముందు నేను నిలబెడుతున్నాను రా అంటే, మోషే అన్నాడు, అయ్యా నచ్చయ్యా, నా మాట సరిగ్గా రాదన్నాడు. దేవుడు తెలీదా? ఈరోజు కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో. ఈరోజు కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో. ఈ లైవ్ చూస్తున్నా, నువ్వు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అలా అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకున్నాడు? నేను పిలుచుకున్నానండి. దేవుడు తెలీదా? నువ్వేమనుకుంటున్నావు? నా ప్రసంగం ఎక్కడ టైట్లది ఏందంట, నువ్వెంత బలహీనుడువో ఆయనకి ఏందంట, నువ్వెంత బలహీనురాలువో ఆయనకి తెలుసు, అయినా నిన్నే వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏందంట, నిన్నే వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ రోజున దేవుడు. నువ్వెంత బలహీనుడు ఆయన తెలుసండి, నువ్వెంత బలహీనురాలు ఆయన తెలుసు. కానీ దేవుడు నిన్నే వాడుకోవాలనుకున్నాడు ఈ రోజున. నిన్నే వాడుకోవాలనుకున్నాడు. నిన్ను వాడుకొని ఏం చేస్తాడు ఈ రోజున? నిన్ను నిలబెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? నిన్ను పిలుచుకొని ఏం చేస్తాడు ఈ రోజున? కొన్ని మాటలు ప్రస్తాపనలో తీసుకొస్తాను త్వరగా. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా బలపరచబడదాం. నా ప్రియుడు అన్నాడు, మోషేతో చెబుతున్నాడు, మోషే నువ్వు ఫరో ముందు నిలబెడతానంటే, అయ్యో నాకు నోటి మాంద్యనం లేదు, నేను నత్తివాడన అంటే దేవుడు తెలీదా? తెలీదండి. ఏమన్నాడు? నువ్వు అహరోనికి దేవుడికి, ఫరోకి దేవుడిలాగా నిన్ను ఏర్పరచుకున్నా, నేను పిలుచుకున్నారా అనే మోషేని నిలబెట్టుకున్న దేవుడు తెలియదండి? ఈరోజు నువ్వు ఎంత బలహీనతంగా ఉండవో, ఎన్ని అవమానం పడ్డావో దేవుడు తెలీదా? ఎన్ని నిందలు మోస్తున్నావు దేవుడు తెలీదా? తెలుసండి. కానీ దేవుడు పిలుచుకునే ఏర్పాటు వేరుగా ఉంటది.
పెద్ద పెద్దోళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి ఆయన. పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు పిలుచుకుంటాడు. అందుకని అట్లా అంటాడు. మరి చూద్దాం చూడండి. అయ్యో ప్రభువా, యెహోవా చిత్తగించుము, నేను బాలుడునే, మాట్లాడుకు నాకు శక్తి సాలదని పొందుదని నేను అనగా, యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపువాని యొద్దకి నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను నీకు విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్పాడంట. నా ప్రియబిడ్డ, నా పరిస్థితి కూడా ఆ రోజు అదే ఉన్నది. దేవుడు అంటున్నాడు, నిన్ను వాడుకుంటాను, నిన్ను సేవకుడిగా నిలబెడతాను, రారా బాబు అంటే, అయ్యా నాకైతే ఏమీ తెలియదు నాయన, నేను ఎక్కడ కూడా సేవకుల మధ్యలోకి వెళ్ళి ఆ బైబిల్ చదవటం కానీ ఆ ట్రైనింగ్ అంటారు ఏందో నాకు తెలియదు ప్రభు అంటే, రా నేను వాడుకుంటాను. 2022 కల్లా నేను అన్ని జనుల మీద పెద్ద సేవకుని చేయబోతానంటే 2017 ఆగస్టు 27వ తారీఖు వచ్చిన దర్శనం అంటే 5 సంవత్సరాల ముందే దేవుడు మాట్లాడాడండి. 2017 ఆగస్టు 27వ తారీఖు వచ్చిన దర్శనం అది. నేను మొట్టమొదటి దేవుడు మందిరంలో అడుగు పెట్టంగా అన్నాడు, రా నేను 2022 కల్లా అన్ని జనుల మీద గొప్ప సేవకుడు చేయబోతానంటే, నేనా కావాలంటే 6 రోజులు పనికి వెళ్ళి 1 రోజు నీ దగ్గరికి వస్తానయ్యా, నీకు కానుకిస్తానయ్యా, నేను మట్టికి సేవ చేయనయ్యా అన్న. ఊరుకున్నాడండి. సరే చూస్తూరారా అని చెప్పి అక్కడ సేవకుడి దగ్గరికి, ఎక్కడ సేవకుడి దగ్గర రాత్రిపూట చెప్పేవాడు, తెల్లారిపాటికి అతను కనపడేవాడు, ఆ సేవకుడు అప్పుడు వెళ్ళేవాడు. అక్కడ మొత్తం రౌండ్ వేసాడండి. రౌండ్ వేసి కరెక్ట్గా 2018 అక్టోబర్ 5వ తారీఖు ఇక్కడ సేవకుడిగా నిలబెట్టాడండి. సంవత్సరంలోనే ఏంటి ఏం చేసి ఉంటాడు సంవత్సరములు అంటే, ప్రతి సేవకుడి దగ్గరికి ఆయన ఏదైతే రాత్రి చూపించాడో అదే సేవకుడి దగ్గరికి తిప్పడం చూపించాడు. ఇక్కడికి వెళ్ళి నేను చెప్పిన చోటకెళ్ళి అన్నీ తెలిసి వచ్చినాక, ప్రభువా ఏంటి పరిస్థితి, అందరూ నీ సేవకులే కదా, అందరూ అదే బైబులు, అందరూ నిన్నే నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా ఉంటున్నారు ప్రభు అంటే, ఇక రా నేను వాడుకుంటాను, నువ్వు నా కోసం నిలబడి ఇక్కడ అన్నాడు. నాకేం తెలియదుగా ప్రభు అంటే, నువ్వు బాలుడు అనవద్దు, నేను బలహీన అనవద్దు, నువ్వు బలవంతుడివి. నువ్వు బాలుడు అనవద్దు, నాకేం చేతగా అనవద్దు, నేనుండాను, నీ నోటి పోరగా నేను వాడుకుంటాను, రా నీ నోటిని ముడతానని చెప్పి మరి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి దేవుడు వాడుకోవట్లేదండి. ఏం చేయమంటావు ప్రభు అంటే ఒకటే చెప్పాడు, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి. రెండో పని లేదండి, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, నేను వాడుకుంటాను అన్నాడండి. మరి ఈ రోజుకి నన్ను వాడుకోవడం కాదు, మరి కుమార్తెని ఝాన్సీని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళి ట్రైనింగ్ పొందామా, ఎక్కడికైనా సేవకులతో కలిసి తిరుగుతున్నామా, సేవకుల మీటింగ్లకి నేను వెళ్తున్నామా, వెళ్తలేదే. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నేను బలహీనతని ఎన్నో నిందలు అవమానపడ్డా నేనేం చేయలేను నువ్వు అనుకుంటే, నా దేవుడు అంటున్నాడు, నువ్వు చెయ్యగలవు. ఏమన్నాడంట, నువ్వు చేయగలని నేను వాడుకుంటానంటున్నాడు. ఎంతమంది దేవుడు కృపలు ఈ రోజున వాడదామని అవకాశం అనుకుంటున్నారండి. నిన్ను నీ బిడ్డలను వాడుకుంటాం అనుకుంటున్నాడు దేవుడు. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు, చేతులు ఎత్తండి. దేవుడు నిన్ను నీ బిడ్డలను వాడుకుంటానంటే చేతులు ఎత్తవేంది అంటే, నీకు ఇష్టం లేదు వాడుకోవడం. ఆయన నా ప్రియ బిడ్డ, నువ్వు ఎంత బలహీనుడు అయినా, నువ్వు ఎంత బలహీనుడైనా దేవుడు అన్నాడు, నేను నిన్నే కోరుకున్నా, నీ బలహీనత నాకు తెలుసు, నీ నిందల అవమానాలు నాకు తెలుసు, నేను వాడుకుంటున్నాను అంటాడు. అంటే ఆనాడు ఏ రీతిగా వాడుకున్నాడు దేవుడు, అదే రీతిగా దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. నా ప్రియ బిడ్డ, మరో ముందు నిలబడటానికి మోషేకి నోటి మాంద్యం నత్తివాడండి. దేవుడికి తెలీదా? అయినా సరే అహరోను నువ్వు దేవుడుగా ఉంటావు, ఫరోకు నువ్వు దేవుడుగా ఉంటారా అని నిలబెట్టాడండి. నిలబెట్టి నాకు అహరోను ద్వారా మాట్లాడిచ్చాడు, కార్యాన్ని సఫలపరిచాడు. దేవుడు ఏ రీతిగా నిన్ను వాడుకోగలడు. నువ్వు అనుకుంటున్నావు, నేను బలహీనయ్యా, నేను బాలున్నయ్యా, నాకేం చేత కాదయ్యా, నా బిడ్డలకు ఏం తెలియదయ్యా నువ్వు అనుకుంటున్నావు. నా ప్రియ బిడ్డ, ఈరోజున లైవ్లో వస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేమీ తెలీదు అనుకున్నా సరే నా దేవుడు చూసే దృష్టి వేరుగా ఉంటది. చూద్దాం మరి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 71వ వచనం చదువుదాం. దావీదుని ఏ రీతిగా పిలుచుకున్నాడు దేవుడు, చెప్పమ్మా. చదువు. 78వ కీర్తన 71వ వచనం. తన దాసుడునైనా దావీదును
ఏం చేశాడంట? కోరుకొని ఎక్కడి నుంచి గొర్రెల దొడ్డులో నుంచి అతను పిలిపించును. చూడండి, పాడి గొర్రెలను ఎంబడించడం మాన్పించి యాకోబును ఇశ్రాయేలును మేపుటకై ఆయన చాలమ్మా అంటే దావీదుని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? గొర్రెల దొడ్డిలో నుంచి పిలుచుకున్నాడు. గొర్రెల కాచుకునేవాడు. వాళ్ళకి తల్లిదండ్రులు తెలియచినట్టున్నారు. అన్నదమ్ములు ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్నవాడు ఏముందులే తక్కువగా చూశారండి. తక్కువగా చూశారు. ఇంట్లో లేదు. ఈరోజు నీ కుటుంబంలో కూడా అలాగే ఉందా? నేను పట్టించుకోవట్లేదు. నీ భర్త ఎంత పని చేసినా పూసికి పిల్లగా చేసేస్తున్నాడు. నీ కొడుకు నువ్వు కాబట్టి చేసావు అంటున్నాడా? అని నా దేవుడు వాళ్ళనే వాడుకుంటాడండి. పడిపోయిన వారినే వాడుకుంటాడు. నీ కుటుంబంలో లేదా ఈరోజు నా ప్రియ బిడ్డ ఇలువ లేదా? నీకు ఇలువ లేదా? ఇలువీట్లేదా నీ కుటుంబంలో? నీ బిడ్డలు కానీ నీ అన్నదమ్ములు కానీ నీకు విలువీట్లేదా? పడిపోయి ఉన్నావా నా ప్రియ బిడ్డ? పడిపోయిన స్థితిలోంచి నా దేవుడు లేవనెత్తగలడు. గొర్రెల దొడ్డులో నుంచి దావీదుని పిలుచుకున్నాడు. ఆ పాడి గొర్రెలను ఆపాడు మేపడం. ఇప్పుడు ఇజ్రాయేల్ స్వాస్థ్యమైన ఎవరినండి? యాకోబు స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ప్రజలనే మేపుడికి నా దేవుడు పిలుచుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు నా ప్రియుడు నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా నేను చేతగాడినండి, అయ్యా నాకేమీ తెలియదయ్యా, అయ్యా నీ పాటలు పాడలేనయ్యా, నేను నిలబడలేనయ్యా, నాకు అసలు వాయిద్యాలు వాయించడం తెలియదయ్యా, అసలు నాకు లైవ్ తీయడం తెలియదయ్యా, నాకేం చేత కాదయ్యా నువ్వు అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ. నా దేవుడు నీ మీద దృష్టించాడు. అక్కడ గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని పిలిచిన రీతిగా ఈ రోజు కూడా నిన్ను కూడా పిలుచుకోబోతున్నాడు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఈర్మియాలాగా నేను బలహీనయ్యా, నేను బాలున్నయ్యా, నాకేం చేత కాదయ్యా అంటున్నావా? ఏమనాలి? నా బలహీనతలు నా బలమిచ్చువాడు ఎవరయ్యా? మీ ఆయనే. ఎవరైనా కొట్టు గట్టి. మరి నువ్వు పాటలు పాడటానికి అవకాశం లేదనుకో, ఆయన వాడుకుంటాడండి. మరి దేవుణ్ణి ఏం చెప్పాలి? నేను పాడలేనయ్యా, నువ్వు పాటలు పాడుకోపోయినా దేవుడి దగ్గర నుంచోగలిగితే చాలు. ఆయన ఈర్మియా నోరు ముట్టాడా లేదా? మరి నిన్ను ముడతాడా లేదా? మరి నువ్వు నిలబడాలిగా. నేను నిలబడలేను, నేను పాడలేనంటే ఎట్టా? అందుకనే ఈర్మియా అన్నాడు, నేను బాలునంటే దేవుడు అన్నాడు, బాలుడు అనవద్దు, నేను నీ నోరు ముడతాను, నేను వాడుకుంటాను, రా నువ్వు నిలబడు చాలు, నేను వాడుకుంటాను. దావీదు నిలబడితేనే గొలియాతును హతమార్చింది ఎవరు? సౌలా? దావీదు అన్నలా? ఎవరు? నువ్వు నిలబడికెళ్తే చాలు నా ప్రియబిడ్డ, నా దేవుడు నిన్ను పిలుచుకుని వాడుకుంటాడు. ఇంకొక మాట చూపిసి ముందుకు వెళ్తా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము చూడండి, అక్కడ ఒక మాట కనపడుతుంది. 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, 203వ నెంబర్ పేజీ చదువమ్మా. పాత నిబంధన 203వ నెంబర్ పేజీ, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవాలి. యెహోవా దూత కనపడి ఏమంటుందండి? పరాక్రమ గల బలాఢ్యుడా. ఎవరిని? గిద్యోన్ అంటుంది. గిద్యోన్ ఏం చేస్తున్నాడంటే గాను సాటున ఎవరు దుల్ల కొట్టుకున్నాడు. అక్కడ ఏముండాలండి? గాను సాటున ఒలివ నూనె వేయాలి. కానీ ఎంతగా అంటే తన పంటలో తనదే పంట, అంత భయంకర మిథ్యానీలు పంటనంతా దూసుకుంటుంటే తన పంట సంపాదించుకొని తన పంటనే గానుసాను దొంగతనంగా దొల్ల కొట్టుకోండి. ఇప్పుడు దేవుడి దూత వచ్చి అంటుంది, మళ్ళొక్కసారి అమ్మ ఏమంటుంది? కనపడి పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా చాలమ్మ. ఇప్పుడు గిద్యోను అంటున్నాడు, 13వ వచనం కూడా చదవండి. చిత్తము మాకు తోడై ఉండి నీడల ఇదంతయు ఎలా సంభవించిందయ్యా? మమ్మల్ని రప్పించిన మా పితరులు మాకు ఏమైనా అని గిద్యోను అన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు 14వ వచనం, యెహోవా
చూడండి ఏమన్నాడు, మమ్మును ఆ ఆ ఆ ఏం చెబుతున్నాడు దేవుడు? మిద్యానీలందరూ మీకు అప్పచెబుతున్నాడు అన్నాడు. అంటే నా ప్రియబిడ్డ, నువ్వు ఎలాంటి వాడువో ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నువ్వేంటో నీకు తెలియదు కానీ దేవుడు తెలుసు. నువ్వెంత బలహీనరాలువో దేవుడు తెలుసు, కానీ నువ్వెంత బలవంతుడు కూడా దేవుడు తెలుసు. దేవుడు పిలుచుకున్నాడండి. అందుకనే ఈ రోజున అంటాడు, నువ్వెంత బలహీనరాలువో బలహీనుడో దేవుడు తెలుసు, కానీ ఆయన నిన్నే వాడుకుందాం అనుకోండి. ఈ రోజు కన్ఫాగా నేను నిలబెట్టుకుందాం అనుకున్నాడు. దాని పరిచర్య నిమిత్తంలో, ఆయన సేవ నిమిత్తంలో ఆయన నిన్ను వాడుకుందాం అన్నాడు. ఒక సాక్షిగా నిలబెట్టుకుందాం అనుకుంటున్నాడు. నువ్వెందుకు మాట్లాడితే, అయ్యా నేను బాగున్నాయ్యా, నేను చేతగాను వాడినయ్యా, నాకేం తెలియదా, నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను పిలుచుకున్నాడని తెలియదా? నువ్వేందో ఆయన తెలుసా? నీ వ్యాపారం ఏందో, నీ భర్త ఏందో, నీ బిడ్డలు ఏందో, నీ కష్టం ఏందో తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. కానీ నువ్వు మాటి మాటికి నాకేమీ తెలియదు ప్రభువా, అయ్యా ఎందుకు అనుకున్నావు? దేవుడు ఏమన్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు బలహీన అనవద్దు, కానీ నేను వాడుకుంటున్నాను అన్నాడు. నిలబడగలుగుతావా దేవుడి కోసం నా ప్రియబిడ్డ? నువ్వు దేవుడి కోసం నిలబడగలిగితే నీ భర్తను మార్చడం పెద్ద లెక్క కాదు నా ప్రియబిడ్డ. గొల్లియాతును అపమార్చిన దేవుడు నీ భర్తను మార్చడం లెక్క. నువ్వు నిలబడగలగాలి. ఈరిమియా చిన్న బాలుడైన నిలబెట్టుకున్నాడు దేవుడు, వాడుకోలేదా? ఈరోజు నిన్ను కూడా నీ బిడ్డలను వాడుకుందాం అనుకుంటున్నాడు. నాకేమి కాదు, నేనేం తెలియదు నువ్వు ఎప్పుడు అనుకోవాలి నా ప్రియబిడ్డ. చూద్దాం దేవుడు ఎలా పిలుచుకున్నా అంటే, రోమా పత్రికలో ఒక మాట కనపడింది, అది కూడా చూసి ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనం చదువుదాం. రోమా 8వ అధ్యాయం 29-30 వచనం. నూతన నిబంధన 139 నెంబర్ పేజీ. అందరు నూతన నిబంధన 139 నెంబర్ పేజీ. రోమా 8వ అధ్యాయము 29-30 వచనం. ఎందుకనగా ఏం చేస్తున్నాడు? అనేక సహోదరులు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, అండర్లైన్ చేసుకో, ఎవరిని ఎరిగినో వారు తన కుమార్తె స్వారూప్యము గలవారుడు వారిని ముందుగా నిర్ణయించాడంట. ఏం చేశాడంట? వారిని నిర్ణయించుకున్నాడు. ఎవరు తెలుసు అంటే నుంచు, ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. ముందుగా నిన్ను నిర్ణయించుకుని నేను ఎవరో తెలుసు ఆయనకి. 30 వచనం చదువు. మరియు చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచిను. ఎవరిని పిలిచిను? ఏమంటున్నాడు? ఎవరిని పిలిచిను వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరి నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరిచెను. ఏమంటున్నాడు అంటే 30 వచనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 30 వచనం చదవండి. చూడండి, మరియు అర్థమైందా? ఎవరు నిర్ణయించాడండి ఆయన? ముందుగా ఎవరు నిర్ణయించాడు? ముందుగా ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచిను. అదేందో తెలియదు కానీ పెళ్ళైన కాడి నుంచి నేను ఉన్నానయ్యా, నేను ఉన్నానయ్యా అంత బ్యాగ్ దద్దుకుంటే ఎంతమంది ఆపుతాడు భర్త? ఆపుతాడా? అర్థమైందని చెప్పిన పాయింట్ అందరికి చూడడం తలెత్తి. పెళ్ళైన కానించి నువ్వు ఉండవే అంటే, నేనున్నానయ్యా నీతో నీ కాపురం చేయని బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎవరన్నా ఆపుతారా? ఊడేముకి పెవికోలు పెట్టి అతికితే ఉంటుందా? ఉండదు కదా. దేవుడు ముందు ఎవరిని పిలుచుకున్నా వారినే నిర్ణయించుకున్నాడు. మరి నీకు తెలియదుగా, నువ్వు ఎంత బలహీనం అనుకుంటున్నావు, ఆయన నిన్నే నిర్ణయించుకున్నాడు అంట. ఈ రోజున నిన్ను నిర్ణయించుకొని నిన్ను వాడుకుందాం అనుకున్నాడు. ఎందుకు? నీ బలహీనతని క్యాచ్ చేస్తావు. అయ్యా నేను బలహీనయ్యా, నీ బలహీన, నీ బాలున్నయ్యా, నీ బలహీన, నేనేం చేయలేనయ్యా ఎందుకు అనుకుంటున్నావు? ఆయన నిన్ను వెరిగాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను నిలబెట్టుకొని వాడుకుందాం అనుకుంటున్నాడు. నీ ద్వారా తన సంఘాన్ని కడదాం అనుకున్నాడు. నీ ద్వారా అనేక ప్రాంతాల్లో సాక్షిగా నిలబెట్టుకొని నీ సాక్ష్యం ద్వారా అనేక హృదయాలు కదిలిద్దాం అనుకుంటున్నాడు. మరి నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వెందుకు పిలవలేనా? ఆయన నిన్నేం చేశాడు చెప్పండి, చెప్పరా? ఇప్పుడు రాజుగారు కిరీటం పెట్టుకుని నుంచున్నాడండి. కిరీటం పెట్టుకుని నుంచున్నాడు. ఇప్పుడు నేను పిలిచాడు, అమ్మ కిరీటం పెడతారు రారా అంటే రాజుగారి దగ్గరికి వచ్చేసేసి ఏం చేస్తున్నా? అయ్యో నేను ఏగుండు కదా అని కింద పడి దొల్లేడతావా? నేను ఏగుండు, ఆ కిరీటం పెట్టుకున్న వల్ల కదా అని అంటావా?
అనలేవుగా. ఏం చేయాలి అక్కడ? ఆయన కిరీటం పెడతానన్నప్పుడు అయ్యా మోకరించి, నిజమే ప్రభువా, నేను ఇంత యోగ్యుడిని గెలవాడిని కాదయ్యా, అయినా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను కానీ, అయ్యా నన్ను నేను యోగ్యుడిని కాదయ్యా, యోగ్యుడిని కాదని చెప్పి ఆడకాసి కింద దొల్లాడతావా? దొల్లాడవుగా. ఏం చేయాలి? ఆయన నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరుచుకున్నాడు ఆయన. నేను కాదయ్యా, నేను కాదంటే కుదిరితా? కుదరదు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి, సర్టిఫికెట్లు తీసుకున్నావు, మంచి జాబు పిలిచారు నేను, ఆ సర్టిఫికెట్లు తీసుకుని ఆ జాబ్ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళు చూశారు, అమ్మ నీకు మంచి జాబ్ ఇస్తాంరా మరి సర్టిఫికెట్లు పెట్టి అన్నారు. నువ్వేం చేయాలి? నేను యోగ్యుడిని కదా దీనికి, నేను యోగ్యుడిని కదా, నేను వెళ్ళిపోవాలా? ఇప్పుడు అంతే చేస్తున్నావు నువ్వు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా, పిలుచుకుని కోరుకున్నాడు కదా, మరింది నేను యోగ్యురాలను కాదు, నేను యోగ్యుడిని కాదయ్యా, నేను చిన్నోడు నాకు వల్ల కాదు అంటావా? ఆ జాబుకు నువ్వు అర్హుడువో లేదో నీకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు పాటలు పాడేదానివో లేదని దేవుడికి తెలుసు. నువ్వు సంఘం కట్టబడతావు ఎవరు తెలుసు? ఇప్పుడు నా గురించి ఎవరు తెలుసు చెప్పరా? నేను ఆ రోజున దేనికి పనికిరాను వాడిని, ఆయన నాకు తెలియదు ప్రభు అంటే, నువ్వు రారా నాయన, నేను ఏర్పరుచుకున్నానని చెప్పి ఆయన ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి వాడుకోవట్లేదా? ఈరోజు నా ప్రియబిడ్డ, నువ్వు ఎంత బలహీనుడువో ఆయనకు తెలుసో. ఆయన కానీ నిన్నే వాడుకుందాం అనుకుంటున్నాడు ఈరోజు. నిన్ను వాడుకుందాం అనుకున్నాడు ఈ రోజున. ఆయన నిన్ను వాడుకుందాం అనుకున్నాడు ఈ రోజున. మరి ఆయన కొన్ని విషయాలు పంచుకుందాం. ఆయన ఏం చేశాడు? ఫస్ట్గా చెప్పానుగా. ఏం చేశాడమ్మా చెప్పరా? ఈర్మియా గ్రంథం, దీని అందరూ ప్రసంగం మొత్తం ఈర్మియా దగ్గర చూపిస్తా. కొన్ని విషయాలు పాయింట్లు చూపిస్తా ఈ రోజున. ఈర్మియా గ్రంథం మళ్ళీ 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా చాలమ్మా ఏం చేశాడు? చెయ్యి సాపి ఏం చేశాడు? నిన్ను ఫస్ట్ నోరు ముట్టాడు. ఏం చేశాడంట? చెయ్యి సాపి నీ నోరు ముట్టాడు. అంతేగాని అయ్యా నేను బాలుడినయ్యా, నేనేం చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అనకూడదు. అందరు నన్ను విడిచిపెట్టేశారయ్యా అని అనకూడదు. ఇంకా అన్ని ఏం చేస్తా? ఎవరు నన్ను చెయ్యి విడిచినన్, ఎవరు నన్ను చేయి విడిచినన్, యేసు చేయి విడువడు, చేయి విడువడు. యేసు ఇడుస్తాడా? మరి నువ్వెందుకు? అయ్యా నేను నా నోరు ముడతాను, దేవుడు రారా బాబు అని చేయబెట్టి తీసుకొస్తుంటే, నేను బలహీనయ్యా, నేను ఎన్నో నిందలు పడ్డానయ్యా, అవమానం పడ్డానయ్యా, నా వల్ల కాదని చెప్పి పాడమంటే నేను పాడినయ్యా, ఆరాధన చేయమంటే నేను ఇంకేమి ఆరాధన చేయను. ఇది ఆరాధన. సరిగ్గా చేయమంటే ఏమని చేస్తుంది? నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పీసు. ఇది ఆరాధన. ఇది ఆరాధన. దేవుడు అంటున్నాడు, నేను పిలుచుకున్నాను రా, నేను నోరు మూడతాను అంటున్నాడు. మరి నేను నోరు మూడతానన్నప్పుడు పాటలు పాడటానికి ఏమైంది? పాడమాడమ్మా అని దేవుడు అన్నాడు. నువ్వు ఎంత బలహీనురానువో నాకు తెలుసు, రా నేను నోరు మూడతాను, నేను వాడుకుంటానన్నాడు. మరి పాటలు పాడమంటే ఇంటిమే ఇదే. నువ్వు నిందల అవమానాలు పడ్డా సరే దేవుడు నామలు ఏం చేయాలి? యేసు నామములో తొలగించబడాలనాలి. నువ్వు నిలబడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వాడుకుంటాడు. ఆయనని ఎలా వాడుకోవాలో ఆయన తెలుసుకొని కోరుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. అంతేగా నా వల్ల కాదని వెనక్కి వెళ్ళవాక నువ్వేంటో దేవుడికి తెలుసు. మొట్టమొదట పాయింట్, ఆయన నీ నోరు చెప్పరా. నీ వల్ల ఇట్లా పాటలు పాడతాం. నిన్న ఆ సిస్టర్ కరీంనగర్ నుంచి సుమా చేసిందండి ఫోన్లో. అమ్మాయి అంటుంది, మాస్టర్ గారు ఝాన్సీ సిస్టర్ పాటలు మట్టికి చాలా బాగా పాడుతుంది, ఆ చిన్న అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది అంది. అంటే ఆ పాటలు అంత అవకాశం ఎవరిచ్చారు? నేను అంపండి ఆ గగనాన్ని చూడంగానే మా అమ్మాయి ఝాన్సీ గుర్తొచ్చింది. అంత కళ్ళు మూసుకొని ఫ్రీగా పడేస్తుంది. అంటే అంతగా ఇంప్రూవ్ వచ్చేసింది పాటలు పాడటంలో. అంటే ఎక్కడొచ్చింది ఇది అంతా? నువ్వు నిలబడగలిగితే ఆయన అంటాడు, నీ నోరు మూడతానంటాడు. నేను పాడను, నాకు పాటలు రావంటే అంతే ఉంటావు. నువ్వు పాడటానికి అవకాశం వస్తే ఆయన నీ నోరు ముడతానంటున్నాడు. నేను బాలుడినే, నా బలహీనుడినే. ఈర్మియా కూడా అదే అన్నాడు. దేవుడు ఏమన్నాడు?
చెయ్యి పట్టి తీసుకొచ్చి తన నోరును ముట్టాడంట. ఏం చేశాడంట? ఫస్ట్ నేను పిలుచుకున్న దేవుడు ఏం చేస్తానంటున్నాడు? రాసుకోండి, ఒకటో పాయింట్. ఏం చేశాడు? నీ నోరు ముడతానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? నువ్వు పాటలు పాడలేవు, నువ్వైతే వాక్యం చెప్పలేవు, నువ్వైతే నిలబడలేవు. ఏం చేస్తున్నాడు ఆయన? నీ చెయ్యి పట్టి నీ నోరుని ముడతానన్నాడు. అర్థమైందా? నువ్వు నిలబడగలుగుతావా? ఎప్పటికప్పుడు నేను బలహీన నువ్వు అనుకోవాత. సిస్టర్ ఇస్తీరు కూడా అంతే. నేను ఈ సండే స్కూల్ నడిపిస్తానా అన్నది. నువ్వు నిలబడు చాలు, నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. రేపు రోజు పెద్ద సేవకురాల్లా వాడుకుంటాడు ఆయన. అంతే, నువ్వు నిలబడు చాలు. అనేక మంది సేవకులు ఈ మందిలో లేవనెత్తబడును గాక. వాడుకుంటాడు. నేను వల్ల కాదు, నీ బలహీన. నువ్వు నిలబడితే ఆయన అంటాడు, నీ చెయ్యి పట్టి నేను నోరు ముడతా అంటున్నాడు. నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. మొట్టమొదట రాసుకున్నారా? ఏం పాయింట్ అది? నోరు. నీ చెయ్యి పెట్టి నోరు ముడతాడు అన్నాడు. అందుకని ఈ రోజున నువ్వెంత బలహీనరాలువో, ఎంత బలహీనుడు అయితే దేవుడు, నువ్వు బలహీనతలో ఆయన తెలుసు, నువ్వెంత బలహీనుడివో తెలుసు. కానీ నువ్వు ఆయన కోసం నిలబెడితే నీ బలహీనతలోంచి నిన్ను వాడుకుంటానంటున్నాడు. ఈరోజు నువ్వు అనకూడదు, మానేయాలి. ఏమని మానేయాలి? ఏం మానేస్తారు? ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఇంట్లో వాళ్ళతో, సేవకులతో, చివరికి దేవుడితో కూడా. ఏమని? నేను బలహీనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను పాటలు పాడినయ్యా, నేను నిలబడలేనని. ఇది మానేయి. ఇక మానేయి. కుటుంబ సభ్యులతో, సేవకులతో, దేవుడితో చెప్పడం మానేయి. దేవుడు తెలీదా నువ్వు బలహీనుడు అని? నీ బలహీనరాలని దేవుడు తెలీదా? నువ్వేం చేయలేవని దేవుడు తెలీదా? నువ్వు నిలబడగలిగితే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా ప్రియవిడ, ఆయన నీ చెయ్యి పట్టి ఏం చేస్తాడంట? నీ చెయ్యి పట్టి నీ నోరు ముడతాడంటే ఆయన వాడుకుంటాడు. ఏం చేస్తాడు? రెండో పాయింట్ అక్కడే. ఇర్మియా 1:9. రెండోది, ఇదిగో నేను నీ నోట నా మాటలు చాలమ్మా. రెండోది ఏంటంట? నీ నోట ఎవరు మాటలయ్యి? ఊరుకో. దేవుడు మాటలైతే ఇంటికి వెళ్ళి నాకు భర్తను ఎందుకు తిడతావు, అత్తను ఎందుకు తిడతావు, కోడలను ఎందుకు తిడతావు? ఎవరు మాటలయ్యి? ఊరుకో. దేవుడు మాటలు తొత్తయా? ఆయన ఏమన్నాడు? నీ నోటిని ముట్టి నా నోట ఉంచుతానన్నాడు కదా, నీ నోట. ఇప్పుడు ఎవరు మాటలయ్యి? మరి దేవుడు మాటలేదు ఏం రావాలి నీకు? వస్తున్నాయా? రాట్లా. సమాధానం రాట్లా, ప్రేమ రాట్లా, పలకరింపులో లేదు. పాపం, అసూయ, తెప్పాల సట్లు విసిరేస్తున్నావు. అదేమంటే భర్తను అంటావు, నీ అంతడు నువ్వు చాలా మంది చూసాను. భర్త నా మాట అండి, చేసావులే నువ్వు, కష్టం తెచ్చావులే 1000 రూపాయలు. ఆ మాటలు వస్తాయా? రావుగా. నీ నోట ఎవరు మాటలు ఉంచుతానన్నాడు? మరి నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు నిలబడగలిగితే నీ నోరుని ముట్టి ఆయన ఏమంటున్నాడు? నీ నోట చెప్పరా ఎవరు మాటలు? దేవుడు మాటలు ఉంచుతానంటున్నాడు. నా ప్రియ బిడ్డ, ఈ రోజున నీ నోట ఆయన మాటలు ఉంచుతానంటున్నాడు. ఇప్పుడు పాటలు పాడగలుగుతున్నావు అంటే నా ప్రియ బిడ్డ, ఎవరు పాడుతున్నారు చెప్పరా? దేవుడు నీ స్వరం ముట్టాడు. ఇక నీకు తీయట స్వరం, పాటలు ఊకిల పాటల్లాగా వస్తున్నాయి. అందరూ కూడా ఆ పాటలు అంటున్నారు, ఆ పాట ఇంటేసోళ్ళు అంటున్నారు. నువ్వు పాడలేవు కదా. కానీ ఎవరు ముట్టారు? నీ నోరు దేవుడు ముట్టాడు. ఇప్పుడు నీ నోటి నుంచి దేవుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయా దేవుడు మాటలు? దెయ్యాల మాటలు వస్తున్నాయి కదా. కొంతమందికి ఏమొస్తున్నాయి చెప్పండి? దెయ్యాల మాటలు వస్తాయి. ఎందుకమ్మా దెయ్యాల మాటలు? భర్తను ఎట్ట తిడతానో తెలీదు, అవసరం అది సేవకులు కూడా తిట్టేస్తున్నా. ఈ యారకు దొరికేది ఎవరంటే సేవకులే. ఏది పడితే అది మాట్లాడచ్చండి. అంటే నీ నోటి నుంచి దేవుడు మాటలు ముట్టాడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మాటలు ఏ మాటలు వస్తాయి? దేవుడి మాటలు వస్తాయి కదా. ఆ పలకరింపులో తేడా ఉంటది. రోజు నా ప్రియ బిడ్డ, నీ నోటిని ఆయన ముట్టాడు. రెండోది, నీ నోటిని ఆయన మాటలు ఉంచున్నాడు. ఇప్పుడు ఆయన పాటలు రావాలి కానీ ఇంటికాడ కూర్చొని అంట అంట ఆ పాటలు పాడవాకండి. ఆ పాటలు పాడుతున్నారనుకో ఏం నవ్వుకున్నారు? పాడలేరా? ఉంటారు, చాలా మంది ఉంటారు, బయట కనపడరు. కానీ అబ్బో, చాలా మంది సినిమా పాటలు పాడేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకమ్మా మన నోటి నుంచి ఏ మాటలు రావాలి, ఏ పాటలు రావాలి? మరి ఎవరు ముట్టారు మన నోరుని?
అయ్యే రావాలి. అంతేగాని ఆ అంటాము అంత పాటలు కాదు. మొన్న ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళానమ్మా, చిన్నపిల్లలు ఆ ఏం పాట పాడుతున్నారు, దంచవే మేనత్త కూతురు అంటున్నారు. ఇదేంది దంచమే మేనత్త కూతురు అంటే చిన్నపిల్లలకి ఈ నోటి నుంచి ఇది వస్తుందంటే వాళ్ళు ఇంట్లో పెట్టే ఏ పాటలు పిల్లలకి అయ్యే పాటలు వస్తాయి. జెస్సీ ఒక్కటే కూర్చొని పాడుకుంటారు. దేవుడి పాటలు పాడిద్ది ఒక్కటే. మళ్ళీ అప్పుడప్పుడు పాశ్రమ గారి దగ్గరికి వస్తుంది, పాశ్రమ నీ పాట పాడు, నీ పాడు నా అని. పాశ్రమకు ఒక ప్రత్యేక ఒక పాట ఉందా, ఏందా పాట అంటే, ఏమివ్వగలనయ్యా నీతి. అమ్మ ఆ పాట పాశ్రమ గారిది కాదమ్మా, శాలేం రాజు గారిది. శాలేం రాజు గారిదమ్మా అంటే, ఆహా పాశ్రమ గారిది ఈ పాట అన్నది. అంటే పాశ్రమ గారు అదే పాట పాడిద్ది కాబట్టి ఆ పిల్ల ఏమనుకుంటుంది, పాశ్రమ గారి పాట అనుకుంటుంది. అంటే నా ప్రియబిడ్డ, పిల్లల నోటి నుంచి కూడా ఏ పాటలు వస్తున్నాయి, దేవుడు నోరుని ఏం చేశాడు అక్కడ, ముట్టాడు. ఈరోజు నిన్నేమంటున్నాడు, నీ చెయ్యి పెట్టి నీ నోరుని ముట్టి నీ నోట నా మాటలు ఉంచుతానంటున్నాడు. మరి నీ నోట ఎవరు మాటలు రావాలి, దేవుడు మాటలే రావాలి. నువ్వు ఎంత బలహీనురాలువో బలహీనుడో దేవుడికి తెలుసు. నిన్ను నీ బిడ్డలు నేను వాడుకుంటానంటున్నాడు. కానీ నువ్వు నిలబడగలుగుతావా, నువ్వు నిలబడగలుగుతున్నావు దేవుడి కోసం. నేనయ్యా బలహీన, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా ఎప్పుడు అనవాక. నీ వల్ల కాదన్న సంగతి ఆయనకి తెలీదా, తెలుసు. కానీ నువ్వు నిలబడగలిగితే కన్ఫాంగా దేవుడు నీ నోరు ముట్టి ఏం చేస్తాడు, నీ నోట ఆయన మాటలు ఉంచుతానన్నాడు. మరి 1వ అధ్యాయం 10వ వచనం చాలమ్మా. ఏందంట మొట్టమొదటి మాట, ఇప్పుడు ఎన్నో మాట ఇది చెప్పరా, తెల్లగించుటకు. ఏందంట, తెల్లగించుటకును. అంటే నా ప్రియబిడ్డ, దేవుడు మనల్ని అందరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, మన బలహీనమని తెలుసు కూడా ఎందుకు పిలుచుకున్నాడు అంటే తెల్లగించటానికి. ఏం తెల్లగించడం పాస్టర్ గారు, ఏం తెల్లగించడం, మనల్ని దేని పెట్టి తయారు చేశాడు, ఎందుకు తయారు చేశాడు చెప్పరా. చిన్న చిన్న గడ్డ పులుగులు కాదంట, బుల్డేజర్లు వస్తాయి తెలుసుగా. ఏంది అది, ఏసీబీ ఏం చేసి చేస్తానే చిన్నదే, కొండల సైతం ఏం చేస్తున్నది చెప్పరా, తెల్లగించుతుందా లేదా చెట్టుల్ని గిట్టుల్ని. అంటే మనల్ని అందరు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నా అంటే తెల్లగించడానికి. ఎందుకంట, నేను నా వల్ల కాదయ్యా, నేను ఆ చెట్లు పీకలేనయ్యా అనవాక. ఏం చెట్లు అయ్యి, ఏం చెట్లు అయ్యి, దురాత్మలు. అర్థమైందా, ఏందంటయ్యి దురాత్మలు కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు. మీకు ఆత్మీయ అర్థం చెప్పాలి. సపోజ్ ఒక ఐఏఎస్ అధికారి వచ్చాడండి, ఐపీఎస్ వచ్చుకోండి. ఐపీఎస్ అధికారి ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆయనకి ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి, అయ్యా నేను ఐపీఎస్ అధికారిని అయ్యా, మీరందరూ కూడా రౌడీలు, అందరూ గోండాలు ఉండారయ్యా, నేనేదో వచ్చానని చెప్పి అంటాడా, ఏమంటాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి, రేపు నుంచి ఏదన్నా యాషాలు వేసారంటే మిమ్మల్ని పీకేస్తానంటాడు, వార్నింగ్ ఇస్తాడు. అవునా లేదా. ఇప్పుడు మళ్ళీ అందరిని దేనికి ఏర్పరుచుకున్నాడు ఆయన. ఈ వీధిలో సునకం ఉంది, ఓ అంటుంది, అమ్మ సునకరాజా నేను ఏదో కొత్తగా వచ్చానమ్మా అంటావా, ఛాయ్ అంటావా. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు ఏర్పరుచుకున్నాడు, అలాంటి తెల్లగించడానికే ఏర్పరుచుకున్నాడు నిన్ను. ఈ లోకంలో దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరుచుకున్నాడంటే నువ్వు పెళ్ళగించే వాళ్ళ ఉండాలి. అంతేగాని ఆధారపడి నా వల్ల కాదయ్యా, మీరు ఏలుకోండయ్యా అని చెప్పేవాళ్ళకి కాదు దేవుడు పిలుచుకున్నది. నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు, పెళ్ళగించడానికి. ఏదైనా సరే పీకి పారేసేటట్టు ఉండాలి, కానీ క్రైస్తవ బిడ్డలకు ఆధారమే ఉండదు. నీ ధైర్యం ఎవరు చెప్పరా, ఎందుకని నువ్వు బలహీనుడు అని ఆయన తెలీదా, తెలుసు. నువ్వు ఎంత బలహీనరావు ఆయన తెలుసు, అయినా నిన్నే వాడుకుందాం అనుకుంటున్నాడు. అంటే ఆయనకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు, కానీ నిన్నే వాడుకొని నిలబెట్టుకొని తెల్లగించేటట్టు నేను ఏర్పరుచుకున్నాడు. ఎలాగంట, తెల్లగించేటట్టుగా. తర్వాత 1వ అధ్యాయం 10వ వచనం ఏం చేశాడు, 2వ పాయింట్, విరగొట్టడానిక. పాస్టర్ గారు మేమేమి ఎర్రగొడతామండి, ఇంకేదనంటే మా భర్తను ఎరగొడతాం, కొడుకు పిల్లల్ని ఎరగొడతాను కాదు. ఎందుకు నిన్ను ఏర్పరుచుకున్నాడు ఆయన, ఎరగొడతానికి. ఏమి ఎరగొట్టాలి మనం,
చెప్పండి, ఏం ఎరగొట్టాలి? ఏం చెప్పండి పాస్టర్ గారు? రజ్జులమేన సాతాను మోపుతున్న కాడిని ఎర్రగొట్టేవారిలాగా ఉండాలి నా ప్రియబిడ్డ. ప్రజల మీద మోపుతున్నాడు, పాప భారం అని మోపుతున్నాడు, విభిచారం అని మోపుతున్నాడు, జారత్తని మోపుతున్నాడు, కాడి మోపుతున్నాడు, దొంగతనం తాగుడు మోపుతున్నాడు. ఆ కాడిని విర్రగొట్టేవాగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. నువ్వెంత బలహీనుడో తెలుసు, అయినా నిన్నే వాడుకుందాం అనుకున్నాడంటే ప్రజల మీద, నీ భర్త మీద ఒక కాడి మోపాడేమో అపవాది. తాగుడు ఆ కాడి విరగగడతానికి నిన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు. మరి నువ్వేం చేయాలి? కాడి ఎరగొట్టాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే నిన్ను దేవుడు ఎందుకని అన్నాడు? బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఇప్పుడు నీ ద్వారా సాతాను వేసిన కాడిని ఎర్రగొట్టిస్తాడండి నీ దేవుడు. అంత గొప్ప దేవుడు. ఈరోజు ఉన్నావు నా ప్రియబిడ్డ, నీ చేతికి దేవుడు ఇంత అధికారం ఇచ్చాడు, ఇంత పలుకుబడి ఇచ్చాడు. అందుకనే పెళ్ళగొట్టుడుకు విర్రగొట్టుడుకు నిన్ను ఏర్పరుచుకున్నాడు. అందుకని అంటాడు, నీ చెయ్యి పెట్టి నీ నోరు ముట్టి నీ నోటన నా నోటి మాటలు ఉంచాను అంటున్నాడు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు ఏదన్నా మాట్లాడాలంటే భయపడుతున్నావా? నువ్వు మాట్లాడుకో, నేను తోడై ఉన్నానన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర మాట్లాడాలంటే కొంతమందికి ఏంది? భయం. ఎందుకు భయపడతా? మాట్లాడు, నీ నోటికి నేను నా మాటలు అందిస్తానన్నాడు. అంటే ఎప్పుడు ఏ టైంలో మాట్లాడాలో కూడా దేవుడు మనకు అందిస్తాడండి. భర్త దగ్గరికి వెళ్ళొచ్చి ఏం మాట్లాడాలో, ఏమయ్యా దేవుడు నీ నోరు ముట్టాడు, నీకు నోటి మాటలు దేవుడు మాటలొస్తే ఏమయ్యా ఏడ తిరిగి వచ్చా, ఏడ కొనుక్కొని వచ్చావు అనవు. రాయ్యా నీళ్లు దొరతా రాయ్యా, అన్నం పెడతాను రాయ్యా. ఏం మాటలు రావాలి? దేవుడి మాటలు. అంటే నువ్వు ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తున్నా? సాతానికి ఇస్తున్నా. నిన్ను ఎందుకు ఇచ్చాడు? మీ భర్త మీద మోపిన కాడి ఎర్రగా కొడతానికి నేర్పరుచుకున్నాడు. నువ్వు ఎంత బలహీనుడు తెలుసండి దేవుడికి, కానీ నేర్పరుచుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మీద నీ బిడ్డల మీద ఉన్న కాడి యేసు నామములో ఎర్రగొట్టబడును గాక. నీ నోటి ఎవరు మాటలు ఉంచాడు? మరి నువ్వు అంటలేదుగా, మా భర్త మీనున్న ఆ పాపం అనే కాడికి యేసు నామములో ఎర్రగొట్టబడును గాక అంటలేదు నువ్వు. మరి నీ నోటి నుంచి ఏ మాటలు వస్తాయి? అట్టోటోడివి ఇట్టాడు. ఎందుకమ్మయ్యా? ఎందుకు? నీ నోటి నుంచి ఆయన మాటలు ఉంచాడు కదా. మరి ఏ మాటలు మాట్లాడుతున్నావు? నీ నోటిని ఆయన ముట్టాడు. నీ నోటి మాటలు ఆయన నోటి మాటలుగా మార్చాడు. నీ నోటి నుంచి ఆయన మాటలు రావాలి. యేసు నామములో ఆ కాడి ఎర్రగొట్టబడును గాక. ఎర్రగొట్టేస్తావు అంతే. అంటే నీ నోటి మాటలు రాట్లా, నీ ప్రార్థన తక్కువైపోయింది. అందుకని నా ప్రియబిడ్డ, నువ్వు ఎంత బలహీనుడువో దేవుడు తెలుసు. నా వల్ల కాదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా ప్రార్థన చేయడం రావట్లేదా? ఎందుకు వచ్చింది? నువ్వు మోకాళ్ళు సరిగ్గా నా దేవుడు ఆత్మతో నీ ప్రార్థన జరిపిస్తాడు. నువ్వు మూలుగుతున్నా ఆయన ఆత్మ నీ ద్వారా ప్రార్థన జరిపించిందంట. రోజు నా ప్రియబిడ్డ, దేవుడు అన్నాడు ఫస్ట్గా, నువ్వు బలహీనుడివి అనకూడదంట. ఏమనకూడదు? నేను బలహీనరా అని అనకూడదంట. దేవుడు ఏమన్నాడు? నీ చెయ్యి పట్టి నీ నోరు ముడతాన్నాడు. రెండోది, నేను నోటిన ఆయన నోటి మాటలు ఉంచుతున్నాడు. మూడోది, పెళ్ళగిల్చుతానికి ఎర్రగొడతానికి. తర్వాత 1 అధ్యాయం 10 వచ్చిన. ఎందుకంట చూడండి, నశింప చేయుటకు చాలమ్మ. ఏందంట తర్వాత మాట? నశింప చేయుటకు. నశింపజేస్తానికి మమ్మల్ని ఏర్పరుస్తున్నాడు పాస్టర్ గారు అంటే, ఈ విషయాల ఆత్మలు ఏం చేయాలి చెప్పరా? ఎంతమంది అక్రమ సంబంధాల్లో లేరా? ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని రకరకాలుగా ఉంటున్నారా లేదా? ఎక్కడ ఫోన్ కాల్ కాడ్డా కూడా అదే ఫోన్ కాళ్ళు. నాకు అదే ఫోన్ కాళ్ళు వస్తున్నాయి. పాస్టర్ గారు అంటున్నారు, వీళ్ళకి ఏం పట్టింది ఇట్లా తయారయ్యారు అంటుంది. ఏ ఫోన్ కాల్ పడ్డా సిస్టర్స్ అందరూ చెబుతున్నారు, మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకోండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అండి. ఏ ఫోన్ కాల్ పడ్డా ఇదేంది? అసలు ఎంత బాధపడుతున్నారు స్త్రీలు. అయ్యో ఏంది ఎలాంటి పరిస్థితి? అక్రమ సంబంధాలనే ఆత్మని
నశింప చేయడానికి నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు అక్రమ సంబంధాలు నేనేం చేయమంటావు పాస్టర్ గారంటే, నువ్వు ప్రార్థన యేసు నామములో అక్రమ సంబంధాల ఆత్మని నశింపపోబడును గాక. నువ్వు అనంగానే ఏమవుతుంది? నీ నోటి ఎవరు మాటలు ఉంచాడు? మరి ఎందుకని ఆ మాట అనగలగాలి? ఈ రోజున నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలహీనుడు కాదు. నీ నోటి నా మాటను వాడు కన్ఫామ్గా ఆ అక్రమ సంబంధం ఆత్మ అక్కడే ఏం చేస్తాడు? ఆయన నశించేస్తాడు. మరి మీ ఆయన బాగా తాగుతున్నాడా? ఏం చేయాలి? ఆ త్రాగుడనే దురాత్మనే అనాలి నోటి నుంచి. నీ నోటి మాటలు కదా, ఆయన నీ నోటిని ముట్టాడు, నీ నోటి మాటలు ఆయన మాటలు ఉంచాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు మాటలు వస్తున్నాయి? దేవుడి మాటలు వస్తున్నాయి. నువ్వు మాట్లాడుతుంటే దేవుడి మాటలు. నా ప్రియబిడ్డ, అది నువ్వు అనుకుంటున్నావు ఇది నా మాట కాదులే అని. నీ మాట కాదు. నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలహీనుడువో ఆయన తెలుసు, బలహీనరాలు తెలుసు. నీ నోటి మాటలు యేసు నామములో అనంగానే అక్కడ ఏమైపోతాయి? నువ్వు ప్రార్థన చేసే జ్వరం వస్తుందంటే, మొన్న మా జిస్సి వాడు ఆనందకి వెళ్ళి చేయిబెట్టి ప్రార్థన చేసిందంట. చేయిబెట్టి చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్ల కదా, మమ్మల్ని చూస్తుంది కాబట్టి వాడు ఆ 4-5 సంవత్సరాల పిల్లాడి దగ్గరికి వెళ్ళి చేయిబెట్టి ప్రార్థన చేసిందంట. చేసి మరి ఏం చేసిందో వీళ్ళలో అది పోవాలని వాడు బాగానే ఉన్నాడు. ఈ పిల్ల ఇంటికి వచ్చేసి మరి కింద పడింది. కింద పడగానే చెయ్యి మారుపులు గుచ్చుకోగానే బ్లడ్ వచ్చింది. ఇప్పుడు అంటది, నానన్న మా అబ్బాయిని అంటది, అన్న నన్ను అపవాది పడేసాడు అంట. మా వాడు అంటాడు, అపవాది ఏది అంటున్నాడు. నీకు కనపడతలు వాడు ఉంటాడు. పిల్ల చూడండి, వాడు ఉంటాడు. నేను ఆనందగాడికి ప్రార్థన చేసి వచ్చాను కదా, దారిలో నన్ను చూశాడు, అందుకని నన్ను పడేసాడు, అపవాదుగాడు నన్ను పడేసాడు అంటది. అయినా అప్పుడు ఏమన్నా తెలుసా, నన్ను పడేసిన పాస్టర్ ప్రార్థన చేశాడుగా నాకు పోయిందిలే, అబ్బు తగ్గిందిలే అంటుంది. పిల్లలు కొండ జ్ఞానం లేదు మనకే లేదా? యేసు నామములో అపవాది అంటలా మీ నోటిని ఆయన మాటలు ఉంచాడు. మీరు తక్కువ ఏం కాదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరు మాటలు మరి ఎందుకు భయపడుతున్నారు? అలాంటి వ్యభిచార ఆత్మల్ని, దురాత్మల్ని ఆరతోలటానికి నోటిని ఆయన నోరు ముట్టాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసేప్పుడు మాయల్లో ఉండే అక్రమ సంబంధం ఆత్మని ఈ రోజు యేసు నామములో తొలగించబడును గాక. నువ్వు ఈ రోజు నువ్వు అనగలిగితే అది వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆయన ప్రశాంతంగా వచ్చి బాగుండవా, ఏమైందండి అంటే, నీ నోటిని ఆయన ముట్టాడు. నా ప్రియబిడ్డ, మీ ఆయన తాగుతున్నాడా? మీ ఆయన తిరుగుతున్నాడా? నువ్వు ప్రార్థన చేయి నా ప్రియబిడ్డలారా. మీరు బలహీనులు కాదు. నువ్వు ఎంత బలహీనుడు ఆయన తెలుసు, ఎంత బలహీనుడు ఆయన తెలుసు. కానీ ఆయన అంటున్నాడు, నీ చెయ్యి పెట్టి నేను నువ్వు నోరుని నీ నోటిన మాటలుంచాడు. ఎందుకు ఉంచాడు? తెల్లగించుటకు, చెప్పండి, ఎర్రగొట్టుటకు, నశింప చేయుటకు, ఇంకొకటి ఉంటుంది, అది చెప్పు మరి ఏందంట, పడద్రోయుటకు. అర్థమైందా? ఏం తోయుటకు? పడద్రోయటాను కూడా. ఏం పడదోయాలి పాస్టర్ గారు? మేమందరం ఏం పడదోయాలి చెప్పండి? ఏం పడదోయాలి పాస్టర్ గారు? అందుకన్నాడు, దేవుడు ఎరుతడా దుర్గములు పడదోయబడును అని ఉంది. ఏముందంట? దుర్గములు. ఏం దుర్గములు అయ్యి? కాదమ్మా, దుర్గములు అంటే కొండలు, గుట్టలు. దేవుడు ఎదుట దుర్గములు పడదోయబడును అని ఉంది. ఏం దుర్గములయ్యి? ప్రకటనా గ్రంథము 2వ అధ్యాయం, రెవల్యూషన్ చివరిలో, బైబిల్ చివరిలో ప్రకటనా గ్రంథం రెవల్యూషన్ 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇది అందరు చదవండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో ఏం చెప్తున్నాడు? ఎరుగుదును మరియు ఆ స్థలములో నన్ను గూర్చి చాలమ్మా. అంటే దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాడు? సాతాను సింహాసనం వేసిన చోటకు పంపించాడు. చేతబడు చేసే ప్రాంతానికి పంపించాడు.
చేతబడి చేసే వాళ్ళందరికీ వణుకుతున్నారు. పౌలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వదిలిపోతున్నాయి అని. మరి నువ్వెందుకు భయపడతా? 4 నిమ్మకాయలు, 4 ఎండి మిరకాయలు, 4 బొనికిలు ఎత్తే భయపడేవాడు కాదు. నా దేవుడు నా నోటిని ముట్టాడండి. యేసు నామములో చేతబళ్ళు వదిలిపోబడును గాక. వదిలిపోతాయండి. దేవుడు తెలీదా? ఎక్కడ పంపించాడు? సాతాను సింహాసనం వేసిన ప్రాంతానికి పంపించాడు. ఇంత భయపడేవాడు అనుకున్నావా? భయపడ్డండి. ఆయన పంపిస్తే నేడుకొచ్చాం. ఆయన కోరుకున్నాడు, ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆయన నా చెయ్యి పెట్టి నా నోటిని ముట్టి ఆయన నా నోటిని ఆయన మాటలు ఉంచాడు. ఎందుకు ఎందుకు ఎందుకది? పడద్రోయటానికి. ఎవరిని? సాతాను చేసే తంత్రాలని పడద్రోయడానికి ఏర్పరుచుకున్నాడు. మరి ప్రార్థన చేయట్లేదా? మాట్లాడితే పాస్టర్ గారు మా ఇంటి మీద చేతబడు చేశారు, ఆ ఇంటి మీద గాలి దోకిందో. ఎందుకు వస్తాయి? మరి నువ్వేం చేయాలి? ప్రార్థన ఇచ్చాడుగా, నీ నోటిని ముట్టాడుగా. మరి నువ్వేం చేయాలి? చేస్తున్నావా? చెయ్యి, భయపడవాక. రియాల రేపేదా పెద్ద పెద్ద అమావాస్య 45 సంవత్సరాలకు ఒకసారి వచ్చి దాన్ని భయపెట్టిస్తున్నారు. భయపడవాక. నేను నోటిని నా దేవుడు ముట్టాడు. నా ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థన చేసే ఆ చేతబడు శక్తులు కూడా యేసు నామములో తొలగించబడును గాక. నిన్ను చూస్తే వనకాలి. అవి కూడా అలా చేసేవాడు కూడా నిన్ను చూడంగా ఏం చేయాలి? వనకాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నా మాట్లాడితే? అంటే నువ్వేందో నీకు తెలియట్లా. ఎవరు తెలుసు? నువ్వు మాట్లాడితే ఏమన్నావు? అయ్యో నేను బలహీనయ్యా, నా వల్ల ఏం కాదు. నీ వల్ల ఆయన కదా నిన్ను ఏర్పరుచుకుంది, ఆయన కదా నిన్ను కోరుకుంది. నువ్వెవరో రోమపత్రికలను అడుగా. నువ్వెవరో తెలియకముందే నిన్ను ఏర్పరుచుకున్నాడు, పిలుచుకున్నాడు కదా, కోరుకున్నాడు కదా. నీ నోటిని ముట్టాడు కదా, నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు కదా. ఎందుకు ఉంచాడు? పెళ్ళగించడుకు, ఎర్రగొట్టుడుకు, నశింపచేయుడుకు, పడద్రోయటానికే నీ నోటిని ముట్టాడు. మరి నువ్వెందుకు మాట్లాడితే నా వల్ల కాదయ్యా? ఎందుకు భయపడతా? వాడు ఎంతమంది తంత్రాలు వేసినా, అంతరాలు వేసినా, యంత్రాలు వేసినా యేసు నామములో తొలగించబడునుగాక. అది రాట్లా నీ నోటి నుంచి. అది రావాలి నీ నోటి నుంచి. నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలహీనుడు కాదు అని నిన్ను వాడుకోవాలనుకున్నాడు. అని నీ నోటిని ముట్టాడు. మాట్లాడితే నేను బలహీనయ్యా, నా వల్ల కాదయ్యా. ఇందా చెప్పానుగా, ఊడే ముక్కిని పీవు గోలు పెట్టి తడికిత్తా. మాట్లాడితే నా వల్ల కాదు అనవాక. ఏదైనా నా వల్ల కాదనవాక. మాట్లాడితే అయ్యో మాట్లాడితే మా మీద చేతబడి చేస్తారు అనవాక. దాని మీద జయమిచ్చాడు నీకు. ఏమిచ్చాడు నీకు? ప్రార్థన చేయి. నీ నోటి ఆయన మాటలు వచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ. కన్ఫాంగా యేసు నామములో ఈ రాత్రి తొలగించబడునుగాక. దుష్టుడు తరమకుండానే పారిపోబోనుగాక. ఏం చేయాలి? అని రాయబడి ఉందిగా. ప్రభువా నా మీద దుష్ట ప్రయోగాలు చేస్తున్నారేమో, రాయబడి ఉందిగా. యేసు నామములో వాడు పారిపోబడునుగాక. నువ్వు అనగలగాలి, వాడు పారిపోతాడు. నువ్వు అంటలా. అంటే నీ నోటిని ముట్టింది ఎవరు? నీ నోటిని ముట్టింది ఎవరు అసలు? నువ్వేమన్నా ఇర్మి అన్నట్టుగా నేను బాలున్నయ్యా, నేను బలహీనయ్యా, నా వల్ల కాదయ్యా. ఎప్పుడు అది ఎందుకు? ఎప్పుడు భార్యతో పెళ్ళైన కానీ బ్యాగ్ తీసుకుని నేను వెళ్తానంటే ఎట్లా ఉండదే? ఇల్లమ్మా అంటాడు. అనవాక. నువ్వెంత బలహీనరాలమైనా ఆయన తెలుసు. ఎంత బలహీనుడు నీవేందో. కానీ ఎప్పుడు కూడా ఏం చేయాలి? విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ. కొండల సైతం పెళ్లిగించి పడిపోతాను విశ్వాసంతో ప్రార్థన చేస్తే. ఆయన అంటున్నాడు, ఆవగిందంత విశ్వాసం ఉందరా మీకు అన్నాడు. ఎంత ఉండాలి మనకి? ఆవగిందంత అని అడిగాడుగా. మనకెంత ఉండాలి? ఎవరికి ఉంది? కనాని స్త్రీకి ఉందా లేదా? శతాధిపతి దాసుడికి వచ్చినప్పుడు ఉందా లేదా? గొప్ప విశ్వాసం దేవుడు చెప్పుకోవాలి, మనకు అది ఉండాలి. అంతేగాని మన నోటిని ముట్టాడని గుర్తుపెట్టుకో. ఈ రోజున నీ నోటిని ముట్టాడు, నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు. నువ్వు కాదు పాటలు పాడేది, ఆయన స్వరం ఇచ్చాడు. నువ్వు నోరు పెదితే చాలు తీయట స్వరం వచ్చేది. నీవు
నోటి నుంచి. నేనేనా ఈ పాటలు పాడిందను? అప్పుడప్పుడు ఝాన్సీ వాక్యం చెప్పేది కదా, మీరు కూడా లైవ్లో చూస్తున్నారు, విడిగా వింటున్నారు. ఝాన్సీ కూడా ఏం చేస్తుందంటే ఆ వాక్యం నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ వింటది, తను చెప్పిందే వింటది. నిజంగా నేనైనా మాట్లాడింది, ఏంది ఇలా మాట్లాడాను అని తనకు తానే చెప్పుకుంటా ఉంటది. అప్పుడు అంట, నువ్వెందుకు మాట్లాడు, ఆడ నిలబడినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడు, నువ్వు నుంచో, నీ నోటి నా మాట నుంచాను అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, అంతేగాని నువ్వు నుంచుంటే కాదు అక్కడ. ఎందుకంటే నా ప్రియబిడ్డ, నువ్వు పాటలు పాడి మళ్ళీ రిపీట్ చేసి విన్నావు అనుకో, నిజంగా నేనే ఈ పాట పాడింది. పొద్దున గగనా పాట పెట్టా, నేను విన్నామంటారుగా, మైకులో పెట్టా, విన్నారా? అప్పుడేమనుకుంటారు, నిజంగానే గగన అసలు ఆ మైకులో వేసన్న గారి లాగా పాటలు వస్తున్నాయండి, గగనా పాటలు యూట్యూబ్లో ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిందండి. నిజంగానే నా పిల్లకి అంత ఉందా? ఎవరిచ్చారా? అర్థమైందా? ఈ రోజున నువ్వైనా అంతే, నువ్వెప్పుడు కూడా నేను బలహీనని భయపడవాక. దేవుడు నీ నోటిని ముట్టాడు, నీ నోటికి ఆయన మాటలు ఉంచాడు. ప్రార్థన చేయి, యేసు నామములో తొలగించబడును గాక. నువ్వు అనగడగాలి. అక్రమ సంబంధమైన, చేతబడు ప్రభావమైన, అప్పులైన, రోగమైన యేసు నామములో. అర్థమైందా? అంటావా? నేనేం చేసిన నా ప్రార్థన ఆలకిస్తాడా, నా ప్రార్థన వింటాడు అనవాక. నీ నోటిని ఆయన నోరు ముట్టాడండి. నీ నోటి మాటలు ఎవరు ఇప్పుడు? ఆయన మాటలు. అర్థమైందా? ఇప్పుడు చివరి బాగుందిగా 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. దేవుడు ఎదుట కట్టుడుకును. ఎందుకంట చెప్పరే? కట్టుటానికి. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను, ఎక్కడ? జనముల మీదను రాజ్యముల మీద నియమించాడంట. ఎందుకు? నువ్వు కడతానికి, నాటతానికి. ఏం నాటాలి పాస్టర్ గారు? కలుపు ఏం నాటాలా? నాటేస్తాం, నాటాలా? ఏం కట్టాలి పాస్టర్ గారు? ఏం కట్టాలి మనం? మేమేం కడతామండి, ఏమైనా తాళ్ళు ఇస్తే కడతాం అనుకుంటున్నారా? యేసు నామములో కుటుంబాలు కట్టబడును గాక. నువ్వు నోటితో ఆ మాట అంటే ఆ కుటుంబం ఏమవుతాడా? నీ కుటుంబమే కట్టబడతలేదంటే నువ్వు అంటలా. నీకు నోటిని ఎవరు మాటలు ఇచ్చాడు? అవును, ఈ రోజుని గుర్తుపెట్టుకో, నీ నోరు కాదు అది, ఆయన నోరు నిన్ను ముట్టాడు. నీ నోటి మాటలు ఆయన మాటలు ఉంచాడు. ఇక నుంచి ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ, యేసు నామములో నా కుటుంబం కట్టబడును గాక. కన్ఫామ్ ఏమైతే కట్టబడితేలేదా? తర్వాత ఏం చెప్తుంది? నాటబడాలి. ఏం నాటాలి ఇప్పుడు మనం? ఏం నాటాలి అది కూడా చెప్పండి. పాస్టర్ గారు మేమేమి నాటాలి? మీరు కొత్తగా చదువుతున్నావు ఈ రోజున అనుకున్నారా? ఏమి నాటాలి? దేవుడు మందిరములో నాటబడే ఒలీవ మొక్క వలె ఉండాలి. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుడి మందిరంలో నాటబడాలి. ఒలీవ మొక్క వలె నాటబడతావా? అమావాస్యకు పూర్ణానుకోనా? నెలకు బల్లలాదల్లోనేనా? దేవుడు మందిరంలో ఎప్పుడు నాటబడే మొక్కలాగా ఉండాలి నా ప్రియుడ. అందుకు ఆయన నియమించాడు అంట. నేను ఎందుకు నియమించాడు? అందుకే నియమించాడు. నువ్వు బలహీనుడు కాదు. ఈ రోజున నువ్వు బలహీనరాదు నువ్వు అనుకోవాక. నేను బాలున్నాయా, నా వల్ల కాదయ్యా, నేను పాటలు పాడలేనయ్యా, నేను ప్రార్థన చేయలేను, నా వల్ల కాటలేదు బైబిల్ చదవటం నువ్వు అనవాక. నా దేవుడు నేను చూస్తున్నాడు నా ప్రియబిడ్డ, నేను ఏర్పరుచుకున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు అద్భుతాలు జరుగుతుంది నా ప్రియబిడ్డ. కానీ నీ నోటిన ఆయన ముట్టాడని గమనించు. నీ నోటి మాటలు నీ మాటలు కాదు. ఇప్పుడు ఎవరి మాటలు? కన్ఫాంగా ఈ రోజు నుంచి ప్రార్థన అలా చెయ్యి. ప్రభువా, నా నోరుని ముట్టావు కదయ్యా, నా నోటి నీ మాటలు ఉంచావుగా ప్రభా, ఈ నా మాటలు కాదు నాయనా అని ఇప్పుడు మొదలుపెట్టి ప్రార్థన చెయ్యి నా ప్రియబిడ్డ. నువ్వు ఎంత అద్భుతాలు చూడాలో చూస్తాను. ఈ ప్రార్థన చేసి ఈ వాక్యం విన్నాక రేపు వచ్చే వారం నాకు చెప్పండి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా దేవుడు మా నోరు ముట్టాడండి,
ఆయన నోటి మాటలు మా నోటి నుంచాడండి, మేము ప్రార్థన చేయగా నీ కార్యం జరిగింది, జరగలేదు అని చెప్పండి. నీ భర్త మారడా? నీ భర్త ఆ వ్యసనం మానడా? నువ్వు అంటలా నీ నోటి మాటలు నీ కాదు, దేవుడు నోటి మాటలు ఉంచాడు. నువ్వు అలా ప్రార్థన చెయ్యి. నీ నోటి మాటలు అయితే ఏమంట? నా మాటలు అయితే ఎవరైనా వింటారాడా? నా మాటలు ఎవరైనా వింటారమ్మా? మాకు చాలా పని ఉందిలే పాస్టర్ గారు అంటారు. దేవుడు మాటలు కాబట్టి వింటున్నారు. గుర్తుపెట్టుకున్న ప్రియబిడ్డ, నీ నోరును కూడా దేవుడు ముట్టాడు. నువ్వు పాటలు పాడటానికి అవకాశం ఇచ్చావంటే నీ వల్ల కాదు, నేనైతే పాడలేనయ్యా, కానీ నువ్వు నోటిని ఏం చేశాడు? ఆయన ముట్టాడు. మొన్న బ్రదర్ అంటున్నాడులే, నేను వాయిద్యాలు వాయిస్తానా అన్నాడు. నువ్వు వాయించవు. ఎవరు? దేవుడు మొదలు పెడతాడు ఇక నీ చేత. నువ్వు నిలబడు చాలు, ఆయన అసలు అట్టట్ట అనగానే ఇంకా సరిగా మళ్ళీపోయింది. లైవ్ తీస్తున్నాడు, ఎలా ఇస్తాడే నరేష్ వల్ల అనుకున్నారా? ఇప్పుడు నరేష్ని ముట్టింది ఎవరు? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు చేస్తేనే కార్యం జరిగింది. ఏదైనా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, అందుకనే గిద్యోను అంటున్నాడు, నేనేం వాడినాయ్యా, అంతే మేము ఇక్కడ ఎందుకు తొల్లగొట్టుకుంటాం అన్నాడు. దేవుడు అన్నాడు, ఆయన చూసే చూపు వేరు నీ మీద. నువ్వు ఎంత బలహీనమైనా నీకు తెలుసు. మోషే ఎంత బలహీనో తెలుసు. ఫరో ముందు నిలబెట్టాడు లేదా? దావీదు గొర్రెల దొడ్డులో ఉంటే తీసుకొచ్చి 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు లేదా? తన ప్రజలను కాయటానికి ఇచ్చాడా లేదా? మరి గొర్రెలు కాసుకున్నవాడు ఏం చేస్తాడు అనుకున్నాడా? గొలియాతును నిలబెడితే గొలియాతును హతమార్చింది ఎవరు? కానీ నువ్వు నిలబడగలుగు. నీ నోరిని ఆయన ముట్టాడని గుర్తుపెట్టుకో. నీ నోటిని కన్ఫాంగా ముట్టాడు నా ప్రియబిడ్డ. కన్ఫాంగా దేవుడు నీ నోటిని ముట్టాడు. నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఆయన మాటలు. అంతేగా నీ నోటి నుంచి వచ్చే మాటలు ప్రతి మాట ఆయన మాట అయి ఉండాలి. అంతేగాని మన నోటి నుంచి పడితే రాకూడదు నా ప్రియబిడ్డ. ఎందుకంటే ఆయన నిన్ను ముట్టాడు అని గుర్తుపెట్టు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఉన్నారు ఈ రోజు నా ప్రియబిడ్డ. నువ్వు ఇక్కడ పాటలు పాడలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నిందలు తట్టుకోలేను, అవమానాలు తట్టుకోలేను, నేను నిలబడలేను, నేను ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, నేను బలహీనరాల్ని, అయ్యా నేను బాలుణ్ణి, నువ్వు అనవాక. అది మానేసేయి. కుటుంబ సభ్యులతో, నీ బంధువులతో, చుట్టాలతో, పాస్టర్ గారితో, సేవకుడితో, దేవుడితో చెప్పడం కూడా మానేయి. కానీ నీ బలహీనతలో నుంచి కూడా నా దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు నా ప్రియబిడ్డ. కన్ఫాంగా నిన్ను బలపరుస్తాడు ఆయన. నువ్వు ఎంత బలహీనరాలమైనా సరే ఆయనకు తెలుసు. కానీ నీ నోటిని ముట్టాడు. నీ నోటిని ముట్టి ఆయన నీ మాటలు ఉంచాడంటే పడద్రోయడానికి, విర్రగొడటానికి, చెప్పరా, నశింప చేయడానికి, పడదోయడానికి, కట్టడానికి, నాడటానికి నీకు ఆ నోటిని ముట్టాడు. ఇప్పుడుకైనా సరే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. కన్ఫాంగా నువ్వు నోటి నుంచి ఒక మాట అంటున్నావంటే ఆయన నోటి మాట అది. ఆయన ఆమేనంటాడు. అక్కడ ఏమంటాడు? అక్కడ ఆమేనంటాడు. ఇప్పుడు ఏమనాలి? నువ్వు ఎప్పుడు నీ మార్కులు రావరా, నువ్వు ఎప్పుడు ఇంతే అనవాక పిల్లల్ని. ఆయన ఏమంటాడు? మరి నీ నోటి నుంచి ఇది కొత్త, నువ్వు ఎప్పుడు పనికిరాని వాడు పనికిరాడని అనవాక పిల్లల్ని. ఆయన ఏమంటాడు? అంటే నీ నోటి నుంచి పనికిరానివాడు అంటే ఏ మాట? దేవుడు నీ నోటి మాట అది. అంటే దేవుడి మాట పనికిరానివాడు మీ పిల్లాడు, నీ భర్త చేతగానోడా? నీ నోటి నుంచి ఎందుకు వస్తున్న మాట? నువ్వెప్పుడు కోపిస్తే అంటే నీ నోటి మాట కాదు, అది దేవుడి నోటి మాట వస్తుంది. ఆయన ఏమంటాడు అక్కడ? అనకూడదు. ఏం చెప్పాలి? నువ్వు మంచోడు అయ్యా, అబ్బా నువ్వు చాలా గొప్పోడు అయ్యా. ఆయన ఏమంటాడు? మీ ఆయన మంచివాడు కాకపోయినా, మీ ఆయన చండాలు కూడైనా, నువ్వు మంచివాడు అయినా ఆయన ఏమంటాడు? అంతే. పాస్టర్ గారు ఎట్టనాలి, ఆయన తాగు కొడతంటే రోజు తాగి కొడతన్నా సరే ప్రార్థనలను బట్టి ఏం చేయాలి? యేసునామములో మా ఆయనలో ఉండ ఆ తాగుమేత ఆత్మని, అక్రమ సంబంధ ఆత్మని యేసునామములో తొలగించబడును గాక. ఇప్పుడు ఇది ఎవరి నోటి మాట? ఎవరు ఇయ్యాల నుంచి అది ప్రార్థన చెయ్యి. కన్ఫాంగా నా దేవుడు ఆమేనంటాడు. కన్ఫాంగా ప్రశాంతంగా తీసుకొస్తాడు. ఈ రోజే మా ఆయన మా ఇంటికి రాబోడును గాక. ఎవరి మాట ఇది? చెప్పరా?
ఈ రోజు మా ఆయన అక్రమ సంబంధం విడిచిపెట్టుబడును గాక, ఈ రోజు మా ఆయన నాకు ఫోన్ చేయబడును గాక. ఎవరి మాట? నీ మాటలా? అది దేవుడు. అర్థమైందా? నీ నోటిని ముట్టి నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు, అది పలకండి. అంతేగాని ఇవిడన్న చేతబడి చేసాడు అమ్మ అది రానివాకండి, భయం అనేది రానివాకండి. ఏసునామములో పో. ప్రజలతో సమాధానం ఉండు, సాతానుతో సమాధానం ఉండవాక. సాతానుతో మొన్నట్లాగా నువ్వు వేలేవు ఈ ప్రాంతంలో, ఇప్పుడు నేను కూడా కొద్దిగా వేలుతానని సమాధానం పడవాక. వాడిని ఏం చేయాలి? గద్దించాలి. ప్రజలతో మటుకి సమాధానం ఉండాలి, కానీ సాతానుతో గద్దించాలి. యేసు నామములో గద్దిస్తాను పో అంటే వెళ్ళిపోతాడు. అంతేగానే అయ్యా మొన్నట్లా నువ్వు కూడా వీళ్ళకుని కొంచెం రోజులు నేను వాడుకుంటాను ఇక్కడ ఏరియా అంటే కుదరదు. దేవుడు ఎందుకు పంపించాడు? సాతాను సింహాసనం వేసిన ప్రాంతానికే నేను పిలుచుకున్నాడు. ఆల్రెడీ ప్రాంతంలో ఏముంది? సాతాను సింహాసనం వేసింది ఈ ప్రాంతంలో. నీ ఇంట్లో ఏముంది? సాతాను సింహాసనం వేసింది. నువ్వేం చేయాలి? నువ్వు నేను అనవాక. యేసునామములో గద్ది పారిపోతాడు. నీ ఇంట్లో భర్త తాగుతున్నాడా? ఇంట్లో ఏం చేయాలి? వాడి సింహాసనమే తాగుతా కూర్చున్నాడు ఇంట్లో. యేసు నామముల మాయలున్న దురాత్మలు తొలగించబడును గాక నువ్వు అనాలి. అనంగానే ఏమైపోతాయి? బయట నుంచే ఇలా అనకూడదు అంటారు. కానీ నువ్వేమంటావు? అయ్యా తాగుతే తాగేవయ్యా, మనం ఒకటయ్యా. అసలు నీ నోటిని ముట్టాడని తెలుసా నీకు? నీ నోటి ఆయన మాటలు ఉంచాడని తెలుసా నీకు? ఈరోజు తెలుసుకున్నా ప్రియ బిడ్డ, కన్ఫామ్గా నీ నోటిన ఆయన ముట్టి ఆయన నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు. ప్రార్థన అలా చెయ్యి. నిన్ను అందుకనే పడద్రోయడానికి, ఎరగొడటానికి, నశింప చేయడానికి, ఆయన పెళ్ళగించడానికి ఏర్పరచుకున్నాడు కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఈ రోజున చేయలేనాడా నీ దేవుడు? కన్ఫామ్ చేస్తాడు. నీ నోటిని ముట్టాడు, నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు. ప్రార్థన చెయ్యి, నీ భర్త యేసునామములో మార్చబడును గాక. అది ప్రార్థన. ఓకే, లెట్స్ సెట్ వెరీ ప్రేర్ చేసుకుని అందరం కూడా ఇప్పుడు చేయండి ప్రార్థన. మీరు ఏ సమస్యలు పెట్టి ఉండారో చేయండి. మీ భర్తలో ఉన్న దురాత్మ పారిపోవాలని, నీ భర్తలో ఉన్న అక్రమ సంబంధం, నీ భర్తలో ఉన్న తాగుడు, నీ కొడుకులో ఉన్న తాగుడు చెయ్యి. ఇప్పుడు చెయ్యి. యేసునామములో ఆయన నీ నోటిని ముట్టాడు కదా, నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు కదా. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. మోకరించి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించుదాం, ప్రార్థనలో పాల్గొందాం. నేను అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి నా ప్రియ బిడ్డ. నీ నోటిని ముట్టాడు ఆయన. నువ్వు బలహీనురాలు కాదు, బలహీనుడు కాదు. కన్ఫామ్గా నీ నోటిని ముట్టాడు నా ప్రియ బిడ్డ. ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడిని, నేను బలహీన అన్నాడు. దేవుడు అన్నాడు అనవాక. మోషే అంటున్నాడు, అయ్యా పరో ఎదుట నేను నుంచోలేనయ్యా అంటున్నాడు. అనవాక. దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటాడు నా ప్రియ బిడ్డ. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుడు నీతోనే మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చెయ్యి నా ప్రియ బిడ్డ. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజున నిన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు, పిలుచుకున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. తల్లి గర్భంలో రూపించక ముందే నిన్ను ఎరిగిన దేవుడు. నువ్వు బాలుడినయా బలహీన అనవాక మానేసే. నీ నోటిని ఆయన ముట్టాడు నా ప్రియ బిడ్డ. నీ చెయ్యి పట్టుకొని నీ నోటిని ముట్టిన దేవుడు. నీ నోటిని ఆయన మాటలు ఉంచాడు. ఎందుకని? తెల్లగించటానికి, విరగగొట్టడానికి, నశింప చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, నాటడానికి ఉంచాడు నీ నోటి నుంచి మాటలు నా ప్రియ బిడ్డ. ఈ రోజున యేసు నామములో నీ భర్తలో ఉన్న దురాత్మ పారిపోబడునుగా కను, నీ భర్తలో ఉన్న తాగుమోతు బంధకాలు తెంచబడునుగా కను, అక్రమ సంబంధాలు యేసు నామములో తెంచబడునుగా కను. ఈరోజు ప్రార్థన చెయ్యి. నీ నోటిని నీ బిడ్డల గురించి ప్రార్థన చెయ్యి. అయ్యా నా బిడ్డలకు జాబులు స్థిరపరచబడుదురుగా కను. ఆమేనంటాడు ఆయన. నీ నోటి నుంచి రాదేమో, నా బిడ్డలకు జాబు రాదేమో అని అనవాక. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. నీకు జాబు రాదేమని అనవాక, పాటలు పాడలేమని అనవాక. నువ్వు బలహీనురాలు అని ఆయనకు తెలుసు. నా జాబుని ఈరోజే స్థిరపరచబడునుగా కను. నా బిడ్డలకు నేను ఈరోజే వివాహాల విషయంలో మొరపెడుతూ అడుగు, అడుగు నా ప్రియ బిడ్డ.
నా దేవుడు ఈ రోజున నీ నోటిని ముట్టాడు. నా ప్రియబిడ్డ, నిన్ను నీ బిడ్డలను వాడుకుంటానంటున్నాడు. చేతబళ్ళు ఏమని చేస్తాయి నా ప్రియబిడ్డ? యేసునామములో నీకు అధికారం ఇచ్చాడు ఆయన. సాతాను సింహాసనం వేసిన స్థలములో నిన్నుంచాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు? ఆయన నిన్ను పిలిచాడు, నీ నోటిని ముట్టాడు. భయపడవాక అమావాస్యని ఏం చేయలేదు. ఆ రోగాలు కూడా ఈరోజు నీ బంధువుల రోగంతో ఉన్నారు. చెప్పు, యేసునామములో రోగం ఈరోజు విడిచిపెట్టబడును గాకను. దురాత్మల ప్రభావం ఉందేమని బంధువుల మీద ప్రార్థన చేయి. యేసునామములో దురాత్మలు నా బంధువుల దగ్గర నుంచి పారిపోబడును గాకను. ఈరోజు నీ నోటిన ఆయన ముట్టాడు. నా ప్రియమైన, నీ నోటి మాటలు ఆయన మాటలే. ఇంకా నీకు తెలియట్లేదో ఎందుకు అపశకనం మాటలు, అవిశ్వాసం మాటలు వస్తున్నాయి. నా భర్త మారడేమో, నా బిడ్డలు మారడేమో, అయ్యో నా బిడ్డల పెళ్ళిళ్ళు అవయో, నా బిడ్డల జాబులు రావేమో, నా జాబు రాదేమో అని ఎందుకు వస్తాయి? నీ నోటిన ఆయన మాటలు ముట్టిన్నాడు కదా. ప్రార్థన చేయి నా ప్రియబిడ్డా. నీ నోటిన ఆయన ముట్టాడని, నీ నోటిన ఆయన మాటలు ఉంచాడని నమ్ము. కన్ఫాంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మంచి స్వరాన్ని ఇస్తాడు పాటలు పాడటానికి, వాక్యం ప్రకటించడానికి నీ నోరును ముడతాడు. నీకేమి చేత కాదని ఒక నిలబడి చాలు, నా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ బిడ్డలను వాడుకుంటాడు. నీ బిడ్డలకు జాబ్ ఇస్తాడు. అడుగు యేసునామములో నా బిడ్డలకు జాబుని స్థిరపరచయ్యా. గృహం లేదా, స్థలము లేదా, యేసునామములో స్థిరపరచబడును గాకను. ఈరోజే నీ స్థలం ఇస్తాడు నా దేవుడు. ఈరోజే ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ. నా దేవుడు నీతోనే మాట్లాడాడు. ఎందుకు నీ భర్తను మార్చలేడా? నీ కుటుంబం రక్షింపబడాలి. అడుగు యేసునామములో నా కుటుంబం అంతా రక్షింపబడుదురుగాకను. ఆమేనంటాడు ఆయన. నీ బిడ్డలు రక్షింపబడతారు. నీ కొడుకు, కోడలు, కూతురు, అల్లుళ్ళు అందరు రక్షణ ముందు నువ్వు అడుగు. ఈ రోజున నీ నోటిని ముట్టాడు ఆయన. నీ నోటి మాటలు కాదు, ఆయన మాటలయ్యి. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడితివి నాయన. అవునయ్యా, ఆనాడు యిర్మీయాను పిలుచుకున్నావు ప్రభువా. పిలుచుకున్నప్పుడు యిర్మీయా అంటున్నాడు, నీ బాలున్నయ్యా, అయ్యా నేను బలహీనయ్యా అంటున్నాడు. తల్లి గర్భములో రూపించక ముందే నిన్ను వేరిగానంటున్నావు. నిన్ను ఏర్పరచుకున్నాను, జనములో ప్రవక్తగా నేను నియమించానంటున్నావు. అవునయ్యా, మేమేందో నీకు తెలుసయ్యా. మేమెంత బలహీనులమో, ఎంత బలహీనమో మీకు తెలుసయ్యా. కానీ నీ నోరుని నిన్ను ముట్టాను, నీ నోటి మాటలు నా మాటలు ఉంచాను. అవునయ్యా, ఆనాడు దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి పిలుచుకుని 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా. గిద్యోని ఏర్పరచుకున్నావయ్యా, పరాక్రమ బలాఢ్యుడని. ఫరో ఎదుట నిలబెట్టావు మోషేని, నోటి మాంద్యం లేకపోయినా సరే ఫరోకి దేవుడిగా నిలబెట్టావయ్యా. అవునయ్యా, మేమేందో, మేమెంతటోళమో, మేము బలహీనమో, పాటలు పాడలేని వాళ్ళమేమో, మేము ప్రార్థన చేయలేని వాళ్ళమో, మేము తక్కువ వాళ్ళమో అన్నీ నీకు తెలుసు నాయన. కానీ నువ్వు పిలుచుకున్నావయ్యా. నీ నోటిన నేను ముట్టాను, నీ నోటిన మాటలు ఉంచాను. తెల్లకించుడుకు, నశింపు చేడుకు, విర్రగొట్టడుకు, పడద్రోయుడుకు, కట్టుడుకు, నాటుడుకు నేను ఉంచాను నీ నోటి మాటలు. ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన చేయి ఈ రోజున అంటున్నావయ్యా. అవునయ్యా, ఆ ప్రియ బిడ్డలు ఎందరైతే ఈ లైవ్లో చూస్తూ అయ్యా ఈ వాక్యం వింటున్నారో, వాళ్ళు డేటాని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి వింటున్నారో ప్రభు, వాళ్ళని విశేషంగా మీరు ఆస్వాదించబడుదురు గాక. తండ్రి, ఎందరైతే గర్భఫలం కోసం మొరపెడుతున్నారో లైవ్లో చూస్తూ నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దర్శించు. ఈ రోజే యేసు నామములో ప్రతి గర్భము తెరవబడును గాక. గర్భఫలం తెరిచిన బిడ్డలందరూ కూడా ఆరోగ్యము దయచూపబడును గాక. బిడ్డల వివాహాల విషయంలో మొరపెడుతుండగా ఈ రోజే బిడ్డల వివాహాలు నామానికి మహిమకరంగా జరిపించబడుదురు గాక. అయ్యా, అనారోగ్యంతో ఉన్నారేమో ప్రభువా, హాస్పిటల్ ఐసీలో ఎండి లేచిన జరాలతో, షుగర్, బీపీలు, స్ట్రోకుల్లో ఉన్నారేమో. ఈ రోజే తండ్రి ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచబడుదురు గాక. అప్పులెప్పి వడ్డీలు గట్లగా బాధపడుతున్నారేమోనయ్యా, ఈ రోజే నాయన వాళ్ళ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా. వాళ్ళ గుప్పెళ్ళు నూరంతలుగా నింపబడును గాక.
అప్పిచ్చేవారు లాగా ఉంటారు, అప్పు చేసేవారు లాగా ఉంటారు అన్నావు గయ్యా. అట్టి వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల స్థిరపరచబడుదురు గాక. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, సమాధానం లేదు నాయన. అక్రమ సంబంధాలు పెట్టుకొని విడిపోతున్నారేమో, భయంకరమైన వ్యసనాలు పాడైపోయారేమో ప్రభువా. ఈ రోజే తండ్రి ఆ అక్రమ సంబంధాలు నాయన, ఆ వ్యసనాల నుంచి యేసు నామములో మీరు విడిపించబడుదురు గాక. ప్రతి కుటుంబాన్ని నీ ప్రేమతో నింపబడును గాక. ప్రతి కుటుంబాన్ని సమాధానంతో ఈ రోజు కట్టబడును గాక. జాబులు లేక, పనులు లేక, వ్యాపారాలు లేక బాధపడుతుంటే స్వామి, ప్రతి కుటుంబానికి మీరే సహాయం చేయబడుదురు గాక. చేతబడి దురాత్మ చీకటి శక్తిలో బందీలంటే యేసు నామములో ఈ రోజు విడిపించబడుదురు గాక. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచబడుదురు గాక. పాడి పంటలు, పంట పొలాలు గొప్పగా ఆశీర్వదించబడుదురు గాక. కోర్టు సమస్యలతో పోలీస్ స్టేషన్ కేసులో విసారిపోతున్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగు చేయబడును గాక. యవ్వన బిడ్డలందరూ రక్షింపబడుదురు గాక. ఈ పరిశీలు బహుగా వాడబడుదురు గాక. చదువుకున్న బిడ్డలు గట్టి జ్ఞానం, వివేకం గ్రహించే శక్తిని మీరు దయసోపబడును గాక. ఎత్తబడిన ఈ వాక్యాన్ని ప్రతి ఉదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరిని వాక్యానుసారం నడుచుకునే కృపను దయచేయండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఆ ప్రియబిడ్డలు ఎందరైతే నీ సన్నిధిలో ఈ రోజున మొర పెడుతున్నారు, లైవ్ లో చూస్తూ మొర పెడుతున్నారు, మొర ఆలకించి మా అందరి గొప్ప జవాబు దయచేయండి అయ్యా. మా ప్రియబిడ్డలు నాయన ఎండలకు వెళ్తుండగా, పగలు ఎండ దెబ్బ, రాత్రి వినిలపు నీకు తగలదు, నిన్ను విడవని ఎడబాయనన్న దేవుడుగా అయ్యా. ప్రతి బిడ్డ నా వాగ్దానం స్థిరపరచండి అయ్యా. ఇడుగో నాయన ఆ ప్రియ బిడ్డలు తిరిగి వెళ్తుండగా ఈ వారం అంతా, నెలంతా కూడా నీ కృపల నీ ఆత్మీయతను నిత్యము నడిపించండి అయ్యా. తండ్రి, ఈ రోజున చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు అయ్యా, లైవ్ లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పజెబుతున్నాను స్వామి. నీ అమూల్యమైన రక్తంతో అరికాలు మొదలుకొని నడి నెత్తిన వరకు కడిగి పరిశుద్ధులు చేయనాయన. ఏమమ్మ కంటే తెల్లగా తీర్చయ్యా, వందనాలు. నీ కృపతో నాయన కరీంనగర్ లో సుమాని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ జాబులు యేసు నామములో స్థిరపరచబడుదురు గాక. అయ్యా, నీకు హైదరాబాద్ లో నాయన రాజేసిన జాబులు మరలా స్థిరపరచబడుదురు గాక. ఆ స్వర్ణ గర్భాన్ని ముట్టబడుదురు గాక. ఎల్లకాలం నీ ప్రేమ, సమాధాన, సంతోషమా ప్రియ బిడ్డలందరూ కలుగుచే. ఈ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకోయ్యా. మహిమ, ఘనతలు, ప్రభావములు మీరు మాత్రమే పొందిరని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మాతోనే మాట్లాడిన దేవుని మహిమపరుచు. గట్టిగా సపోర్ట్లు కొడదాం. అందరికి హృదయపూర్వకం